దాన్ని కూడా పట్టించుకోలేదు చెప్పడం లేదు. ఇది కేవలం ఏదో మేము అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా 10 రోజుల కిందటే 10 రోజుల నుంచి కూడా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించింది కూడా. ఈరోజు రేట్లు లేవు, చాలా దారుణంగా తయారవుతుంది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే రేట్లు పెంచడానికి ప్రభుత్వమే కొనుగోలు చేయాలా అని చెప్పేసి కూడా హెచ్చరిక కూడా చేశాం. కానీ ప్రభుత్వం ఎక్కడ కానీ చలనం లేకుండా ఉండే పరిస్థితుల్లో రైతుల తరపున మాట్లాడడానికి, రైతుల్లో ఒక మనోధైర్యాన్ని కూడా తీసుకొని రావడానికి, ప్రభుత్వం కూడా కళ్ళు తెరిపించడానికి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు మిర్చి యార్డును మాత్రం సందర్శించి రైతులతో మాటామంతితో కలిపి వాళ్ళతో మాట్లాడదామని చెప్పి పోతే చాలా దారుణంగా కూడా వ్యవహరించింది. కేవలం అదొక్కటే కాదు, దారుణంగా వ్యవహరించేదే కాదు, ఎక్కడ కానీ భద్రతా ఏర్పాట్లు చేయలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ కింద సెక్యూరిటీ ఇవ్వాల్సిన ధర్మము బాధ్యత రాజ్యాంగపరంగా ఇదేదో మళ్ళీ అది కాదు ఉన్నా కూడా ఎక్కడ కానీ చేయలేకపోయింది. అయినా కూడా ఈరోజు అనేక విషయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులు అందరూ కూడా చాలా రకంగా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను వీరందరినీ కూడా, మీరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కదా, మీకు బాధ్యత లేదా? ఈ ప్రభుత్వం కానీ మంత్రులుగా కానీ ఈ ప్రభుత్వం బాధ్యత విస్మరించింది కాబట్టే, మీ బాధ్యతను విస్మరించారు కాబట్టే దాన్ని మద్దతు చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసము రైతుల కోసం మద్దతు ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏమన్నా చేసింది అని చెప్పి నేను అడుగుతాను. ఎక్కడ లేదా గతంలో అనేక మార్లు కూడా చేశాం కదా, పోరాటాలు ఇవన్నీ కూడా చేశాం కదా. కనీసం మేము పోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పోతే అనేక రకాల, ఎందుకంటే అక్కడ చూసిన ప్రజాదరణ ఇలా అనుకుంటున్నాం మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం కోల్పోయిండొచ్చు కానీ ప్రజల మద్దతు కానీ ప్రజల ఆదరణ మాత్రం ఎక్కడా కోల్పోలేదు.